రంగంలో సంక్షోభం ఈనాటిది కాదు. అసలు ఒకనాటి ఐటీ వేరు, ఇప్పటి ఐటీ వేరు. ఐటీలో జాబ్ సెక్యూరిటీ ఎప్పుడో పోయింది. కొత్త జనరేషన్ కూడా ఐటీ డ్రీమ్స్ మానుకుని కొత్త అడుగులు వేసేలా కనిపిస్తోంది. స్టార్టప్ ఏజ్ లో సాఫ్ట్వేర్ జాబ్స్ పిచ్చ లైట్ అనే వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇదో గుడ్ సైన్ అంటారు కొందరు. ఆ వాదనలేంటో లెట్స్ వాచ్. లాడెన్ను తయారు చేసింది అమెరికానే, అంతమొందించింది అమెరికానే అన్న మాట ప్రచారంలో ఉంది. ప్రస్తుత ఐటీ పరిస్థితి కూడా ఇంచుమించు అలాంటిదే. మేధస్సును విదేశాల నుంచి దిగుమతి చేసుకుని అవసరానికి అడ్డంగా వాడేసుకోవడం, ఇందుకు డాలర్ల ఎరవేయడంతో భారత్ తదితర దేశాలు అమెరికా బాట పట్టాయి. ఐటీ కంపెనీలో జాబ్ అనగానే డాలర్ల వర్షమన్న మాట స్థిరపడ్డంతో భారతీయులు ఐటీ ఉద్యోగాల్లో చేరడానికి బారులు తీరారు. రైల్వేస్ నుంచి స్పేస్ వరకు, మెడిసిన్ నుంచి ఆటో రంగం వరకు ఐటీ ఎంతగా విస్తరించాలో అంతగా విస్తరించేసింది. ఇక మిగిలింది కొనసాగింపు మాత్రమే. మహా మాట్లాడితే దాన్ని అప్డేట్ చేయడం ఒక్కటే ఉందక్కడ. ఈ పరిస్థితి ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఒక దశలో ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రాం లేకపోవడంతో ఆధార్ని వెలుగులోనికి తెచ్చారన్న మాట వినిపించింది. అంతగా ఐటీ సేవలు సాచ్యురేట్ అయ్యాయి. దానికి తోడు సత్యం తదితర కంపెనీల అవకతవకలతో ఐటీ బుడగ ఒక్కసారిగా పేలినట్టయింది. ఐటీ చుట్టూ అల్లుకున్న మాయ పొరలు తొలగినట్టయింది. తర్వాత కాలంలోనూ ఐటీ సంస్థలు అనేక సంక్షోభాలను చవిచూస్తూనే వచ్చాయి. ఐటీలో వేలాది ఉద్యోగాలు ఊడే ప్రమాదం ఉందన్న మాట నిన్న మొన్నటి నుంచి వింటున్నది కాదు. గత కొంతకాలంగా ఆందోళనలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఎప్పుడైతే భారతీయుల నుంచి కొన్ని రంగాలను వేరు చేసి చూడలేని పరిస్థితి తలెత్తిందో జాబ్ సెక్యూరిటీ బలపడుతూ వచ్చింది. అడపాదడపా తలెత్తుతూ వచ్చిన సంక్షోభాలు సైతం తామరాకు మీద నీటి చుక్కల్లా తేలిపోతూ వచ్చాయి. కానీ ఈసారి మాత్రం ట్రంప్ ఈ విధానానికి వీలైనంత స్వస్తి చెప్పాలని భావిస్తున్నారు. ఈ కారణంగా భారతీయ ఐటీ రంగ నిపుణులకు గడ్డుకాలం మరోసారి ముంచుకొచ్చే పరిస్థితి ఏర్పడుతోందని అంచనా వేస్తున్నారు. టెలికాం అండ్ ఐటీ రంగంలో 2001లో వచ్చింది, 2009లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చిన దానికి కారణం అమెరికాలో ట్రంప్ గారి విజయం. అమెరికాలో కూడా సంక్షోభం వచ్చింది, నిరుద్యోగాలు ఎక్కువైపోయినాయి. కాబట్టి అక్కడ ఉద్యోగాలు అమెరికన్లకే ఎక్కువ ఉద్యోగాలు రావటం కోసం ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చారు, ఎందుకు వచ్చారు, వీరిని రానివ్వకుండా మన దేశంలోనే ప్రత్యామ్నాయంగా ఉద్యోగాలు ఇవ్వగలమా అని ఆలోచించి ఈ నిబంధనలు చాలా కఠినతరం. ఇప్పుడు ఎంతో కోలాహలంగా కనిపించిన అమీర్పేట్ ఇప్పుడు దిగాలుపడి కనిపిస్తోంది. యువతలో మార్పు స్పష్టంగా వస్తోంది. ఒకప్పుడు కోర్సులను నేర్చుకోవడానికి ఎగబడ్డ యువకులు ఇప్పుడు తమ రూటు మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇంజనీరింగ్ పూర్తి కాగానే ఐటీ కోర్సుల్లో చేరడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ప్రత్యామ్నాయ కోర్సుల మీద దృష్టి సారిస్తున్నారు. జావా, .NET, టెస్టింగ్ టూల్స్, శాప్ ఈ పేర్లు గతంలో గ్రామాల్లోనూ మారుమోగేవి. ఇలాంటి కోర్సుల్లో చేరే వాళ్ల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. నెలకు 100ల సంఖ్యలో కోర్సుల్లో చేరే వాళ్ల సంఖ్య కాస్త 10లకు పడిపోయింది. ఎప్పుడో వచ్చే ఐటీ జాబ్ కన్నా ఇమీడియట్ గా ఏ ఉద్యోగం దొరికితే దాంతో అడ్జస్ట్ అవుదామనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. సాఫ్ట్వేరే కాకుండా ఇంకా వేరే జాబ్స్ లేవంటే చాలా ఉంటాయి. మొన్న మధ్యలో చూసినట్టయితే మీరు చూడండి, మన కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్, MBA స్టూడెంట్స్ వారు అప్లై చేశారు. సో అలాగనే వీరందరికీ ఇది ఒకటే జాబ్ అని కాదు, గవర్నమెంట్ జాబ్ ఒకటే ఉండాలన్నది కంపల్షన్ లేదు. ఇంకా వేరే ఎన్నో కోర్సెస్ ఉన్నాయి. సర్వీస్ సెక్టర్లో చూడండి, మీరు హెల్త్ సెక్టర్లో చూడండి. ఇప్పుడు సర్వీస్ సెక్టర్ అనేది ఉంటే మనం ఇప్పుడు రెస్టారెంట్స్ అనండి, లేకపోతే హోటల్స్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఏ డిగ్రీ చేసినా ఐటీ కోర్సులు చేసేవాళ్లు ఇటువైపు రావటం లేదట. తీసుకోవటమే ఐటీ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఈ కోర్సుల్లో చేరుతున్నారంట. దీంతో కోచింగ్ సెంటర్ల హవా కూడా రాను తగ్గినట్టే అంచనా. ప్రస్తుతం ఐటీ ఎంప్లాయీస్ పడుతున్న కష్టాలు, అనుభవిస్తున్న భయాలు అలా ఉంచితే యంగ్ జనరేషన్ తాము కోరిన ఉద్యోగంలో చేరే అవకాశాలు మెరుగవుతున్నట్టు తెలుస్తోంది. ఇక నుంచి అందరూ కలిసి ఐటీ ఎంప్లాయీస్ అయ్యే ట్రెండ్ కి ఫుల్ స్టాప్ పడేలా కనిపిస్తోంది. దానికి తోడు స్థానిక ప్రభుత్వాలు కూడా స్టార్టప్ కల్చర్ కి ప్రోత్సాహం ఇస్తూ ఉండడంతో యువత ఈ దిశగా మళ్లేలా తెలుస్తోంది. గవర్నమెంట్ జాబ్స్ క్రియేట్ చేయాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మనం చూసినట్టయితే ఈరోజు మన ఇండియాలోనండి, లేకపోతే తెలుగు రాష్ట్రాల్లోనండి జాబ్స్ కావాల్సిన వాళ్ళు 100 మంది ఉంటే జాబ్స్ అవైలబిలిటీ 10 ఉంటాయి ఇక్కడ మనకు త్రూఅవుట్ ఇండియాలో. సో బ్యాలెన్స్ 90% ఏదైతుందో డెఫినెట్గా ఆల్టర్నేట్ సోర్సెస్ చూసుకోవాల్సిందే.
ఆల్టర్నేట్ సోర్స్ ఏంటిది? పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్లో అవైలబుల్ ఉంటుంది. ఏదో కొంత పర్సంటేజ్ ఈ మధ్య కాలంలో స్టార్టప్స్ అని, తర్వాత మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఏదైతే క్రియేషన్ అవుతుందో వీటన్నిటితో ఏమవుతుందంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కు స్కీమ్స్కు ఏదైనా చిన్న వాళ్ళు చిన్న ఇండస్ట్రీ కానీ లేకపోతే ఏదైనా సర్వీస్ సెక్టర్లో కానీ ఏదైనా జాబ్ పనిచేయడం మొదలు పెడితే వారు ఒక 1-2% జాబ్ క్రియేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఐటీ ఉద్యోగాలు చేస్తూ ఇళ్లు, వాకిళ్లు, కార్లు, ఇతర విషయాలకు అప్పులు చేసిన వాళ్ల ఈఎంఐలు వ్యవహారం అటుంచితే కొత్త జనరేషన్ కి ఇదో శుభసూచకం. పెరిగిన టెక్నాలజీతో కేవలం ఐటీ జాబ్ మాత్రమే చేయాల్సిన పరిస్థితి లేదిప్పుడు. ల్యాప్టాపే ఆఫీస్ గా చేసుకుని కొత్త ఐడియాలతో అదరగొట్టి తమకు నచ్చిన రంగాల్లో సెటిల్ అవ్వడానికి ఇదో మంచి తరుణంగా చెబుతున్నారు నిపుణులు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. నమస్తే.